హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గైడ్ తెలుగు. ఈరోజు అయితే మీకు నోట్ పే కాయిన్ మనకి ఏ డ్రాప్ అయితే వచ్చింది కదా మన ఛానల్లో. సో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఏ డ్రాప్లో వాళ్ళందరూ అయితే క్లెయిమ్ చేసుకొని ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి అండ్ ఎట్లా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ఫ్యాంటమ్ ఆర్ సోల్ఫ్లేర్ వాలెట్ అనేది యూజ్ చేశారు. ఆ రెండు వాలెట్స్ ఇప్పుడు మీరు క్లెయిమ్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్స్ రావచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం పీపుల్ అందరికీ ఆ వాలెట్సే తెలుసు కాబట్టి అందరూ అవే యూజ్ చేస్తారు. మీరు ఏం చేయాలంటే కొంచెం డిఫరెంట్గా ఓకేఎక్స్ వాలెట్ అనేది యూజ్ చేయాలి. ఓకేఎక్స్ వాలెట్లో వచ్చి మీరు క్లెయిమ్ చేసుకోవడం వల్ల మీకు ఫాస్ట్గా అయితే ఏ ఎర్రర్ లేకుండా మీరు నోట్ పే టోకెన్స్ అయితే మీరు క్లెయిమ్ చేసుకోగలుగుతారు. అండ్ నేను ఆల్రెడీ మన ఛానల్లో మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ అప్డేట్ అనేది కూడా ఇచ్చాను, ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటి అని. లిస్ట్ అవ్వక ముందునే నేనైతే పోస్ట్ చేశాను. $0.35 ఉంది అప్పుడు ప్రైస్, నోట్ పే కాయిన్ ప్రైస్. ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ చూసుకుంటే మనకి చాలా పడిపోయింది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 0.2324లో అయితే మనకి ట్రేడ్ అవుతుంది. 0.23, 0.24లో మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేసినప్పుడు ఈ గైడ్ అనేది పోస్ట్ చేశాను కదా. పోస్ట్ చేసినప్పుడు క్లియర్గా చెప్పాను మన వాళ్ళందరికీ, సబ్స్క్రైబర్స్కి, మీరు ఒకవేళ రిస్క్ తీసుకుంటే పని అయితే తీసుకోండి, లేదంటే ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయొద్దు. ఒకవేళ మీరు రిస్క్ తీసుకోలేకపోతే అండ్ మీకు ఏమైనా అవసరం ఉంటే ముందే అమ్మేసుకోండి, సెల్ చేసుకోండి అని చెప్పి ప్రాసెస్ కూడా పెట్టాను ఎట్లా చేయాలని. సో ఇట్లా ఎవరైతే ముందే సెల్ చేసుకున్నారో కంగ్రాట్స్, ఎందుకంటే ఇప్పుడున్న ప్రైస్ కంటే మీరు ఇంకా 30% ప్రాఫిట్లోనే సెల్ చేశారు. ఇప్పుడున్న ప్రైస్ 0.24, మీరు సేల్ చేసిన ప్రైస్ అరౌండ్ 0.35 అయితే మీరు సేల్ చేసి ఉంటారు. సో అయితే అది. అండ్ ఈ కాయిన్ అనేది మనకి 0.47లో అయితే లిస్ట్ అయింది. $0.47లో నేను కరెక్ట్గా ప్రైస్ ప్రెడిక్షన్ వీడియోలో చెప్పాను. $0.5 ఆ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ $1 అంటే కష్టము. బినాన్స్ లిస్టింగ్ వేస్తే వస్తుంది $1 to $2 అని. సేమ్ మనం ఏదైతే ప్రైస్ ప్రెడిక్షన్ చేసామో కరెక్ట్గా అదే ప్రైస్ ప్రెడిక్షన్ రేంజ్లోనే వచ్చింది. మనం 0.5 అని చెప్పాము, కాకపోతే ఇక్కడ వచ్చేసి 0.47 ఆ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది, లిస్ట్ అయింది. సో అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు అందరూ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు ఫ్యాంటమ్ ఆర్ సోల్ఫ్లేర్ వాలెట్ యూజ్ చేస్తుంటారు కదా. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఫ్యాంటమ్ వాలెట్లో మీకు ప్రైవేట్ కీ ఆర్ 12 volts అనేది ఉంటుంది. ప్రైవేట్ కీ కావాలంటే ప్రైవేట్ కీ, లేదంటే 12 volts కావాలంటే 12 volts మీరు అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ 12 volts ఉంటాయి కదా, అవన్నీ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ ఉంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేఎక్స్ వాలెట్ ఉంటుంది. ఈ వాలెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. మీరు ఇదైతే మొబైల్ యూజర్స్ అయితే కివీ బ్రౌజర్లో అయితే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. యాడ్ చేసేసాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కొంచెం కింద స్క్రోల్ చేశాక ఇక్కడ యాడ్ వాలెట్ అని ఉంటుంది. యాడ్ వాలెట్ అయితే క్లిక్ చేయాలి. తర్వాత ఇంపోర్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ వాలెట్ అని ఉంటుంది, అదైతే మీరు క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ సీడ్ ఫ్రేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ 12 volts ఏదైతే ఉందో, మీ ఫ్యాంటమ్ ఆర్ సోల్ఫ్లేర్ ఆర్ బిట్గేట్ యూజ్ చేసి ఉంటే మీరు బిట్గేట్ వాలెట్, మీరు ఏ వాలెట్ యూజ్ చేసి ఉంటే ఆ వాలెట్ 12 volts అనేది ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేశాక మీకు వెంటనే అయితే బ్యాలెన్స్ అయితే షో అవ్వదు. మీరు బ్యాలెన్స్ అయితే షో అవ్వాలంటే ఇక్కడ మీరు వాలెట్ ఇంపోర్ట్ చేశాక మీకు స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ నెట్వర్క్స్లోకి వెళ్ళి ఆల్ నెట్వర్క్స్ పెట్టుకొని ఉంటే మీకు ఆల్ గుడ్. ఒకవేళ ఆల్ నెట్వర్క్స్లో లేకపోతే ఇక్కడ మీరు సొలానా అని సెర్చ్ చేయండి, మీకు కనిపించకపోతే. లేదంటే ఇక్కడ సొలానా అని కనిపిస్తే సొలానా మీద క్లిక్ చేసుకోండి, మీకు ఇక్కడ టోకెన్స్ అన్నీ లోడ్ అవుతాయి. లోడ్ అయ్యాక ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, సింపుల్ మన ఈ వెబ్సైట్లోకి అయితే రండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, నోట్ పే ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి. నోట్ పే ఫౌండేషన్ లింక్ ఒకటి ఉంటుంది, ఆ లింక్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. వెబ్సైట్లోకి వచ్చేసి కనెక్ట్ చేసేసాక ఇక్కడ వీళ్ళు ఏంటంటే సపరేట్ క్యాంపెయినింగ్ అని పెడుతున్నారు. సో అది మనకు అవసరం లేదు. సో ఇక్కడ మీరు వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఓకేఎక్స్ అయితే సెలెక్ట్ చేసి కనెక్ట్ చేసేసాక కొంచెం కిందకు అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసేసాక మనకి మన ఎలొకేషన్ అవన్నీ కనిపిస్తాయి. మీకు ఎన్ని టోకెన్స్ వచ్చినాయి, మీ వాలెట్లో మీకు ఎన్ని టోకెన్స్ వచ్చాయని మీకు క్లియర్గా అక్కడ చూపిస్తూ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ వాలెట్లో అయితే మనకైతే 441 ఉన్నాయి. సో ఇక్కడ తర్వాత వచ్చేసి ఐ అగ్రీ అనేది క్లిక్ చేయండి. అండ్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు క్లెయిమ్ ఆన్ చైన్ ఎట్ టీజీ అని. అంటే ఇక్కడ తర్వాత కిందన మీకు పింక్ కలర్లో హైలైట్ అయింది, అదైతే క్లెయిమ్ నో ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు ట్రాన్సాక్షన్ అనేది రాకపోతే సింపుల్ పేజ్ రిఫ్రెష్ కొట్టండి. పేజ్ రిఫ్రెష్ కొట్టేసి మళ్ళీ క్లెయిమ్ నో అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. అండ్ మీకు ముందు చెప్పినట్టు కరెక్ట్గా $1.2 to $1.5 ఫీజు సరిపోద్దని లోడ్ చేసుకోమని చెప్పాను కదా, సేమ్ అంతే పడిద్ది. కాకపోతే వీళ్ళు ఏంటంటే 0.02 సోల్ అనేది మినిమం రిక్వైర్మెంట్ పెట్టారు.
కాకపోతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను కరెక్ట్ $1 పే చేశాను వీళ్ళకి ఫీజు అయితే. సో అంతే ఉంటుంది ఫీజు ఏ డ్రాప్కి అయినా కానీ. తర్వాత ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయ్యాక క్లెయిమ్ సక్సెస్ఫుల్లీ క్లెయిమ్డ్ అని వస్తుంది. ఇట్లా వచ్చిందంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే గో టు నోట్ పే స్టేకింగ్ పోర్టల్ అని కింద వైట్ కలర్లో ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేసి స్టేక్ చేసుకుంటే అనేది చేయొచ్చు. లేదంటే మీరు డైరెక్ట్ సెల్ చేసేసుకోవచ్చు. మేము స్టేక్ చేయంలే అనుకుంటే సెల్ చేసేసుకోండి. అండ్ తర్వాత మీరు ఫ్యాంటమ్ వాలెట్ ఉంటుంది కదా, ఫ్యాంటమ్ ఆర్ సోల్ఫ్లేర్, మీరు ఏ వాలెట్ అయితే ప్రీవియస్గా ఆ 12 words అనేది ఇంపోర్ట్ చేశారో ఆ వాలెట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ నేను ఇంతకుముందు ఫ్యాంటమ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఫ్యాంటమ్లో చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఫ్యాంటమ్లో చూడొచ్చు నోట్ కాయిన్ అనేది. నేను ఈ వీడియో ఏంటంటే ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వక ముందు రికార్డ్ చేశాను మీకోసమని. అప్పుడు 0.47 అట్లా అయితే ట్రేడ్ అవుతుంది ప్రైస్ అయితే. అప్పుడు ఈ ప్రైస్ $165 అనేది వస్తుంది 400 టోకెన్స్కి. అండ్ ఇప్పుడు సెల్ ఎట్లా చేయాలంటే కింద బ్రౌజర్ ఆప్షన్ ఉంటుంది మీకు లాస్ట్లో. మీకు కిందన బ్రౌజర్ ఆప్షన్ అనేది మీకు ఫ్యాంటమ్ వాలెట్ ఉంది కదా, ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్యాంటమ్ వాలెట్. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్యాంటమ్ వాలెట్ ఉంది కదా, ఫ్యాంటమ్ వాలెట్లో మీకు కిందన ఇక్కడ బ్రౌజర్ ఆప్షన్ ఉంటుంది. ఈ బ్రౌజర్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. ఎవరైతే సెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు, మీరు డెక్స్లో అయినా సెల్ చేసుకోవచ్చు, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో అయినా సెల్ చేసుకోవచ్చు. ఇది డెక్స్ అంటే ఏంటంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ఇవన్నీ మీరు ఫ్యాంటమ్ వాలెట్లో సెల్ చేయడం వల్ల మీకు ప్రాఫిట్ ఏంటంటే వీళ్ళు ఈరోజు నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను 150 million అనేది ఈరోజు ఫ్రెష్గా ఫ్యాంటమ్ వాళ్ళు 3 billion వాల్యుయేషన్లో 150 million అనేది ఫండింగ్ అనేది రేస్ చేశారు. సో మీరు ఎప్పుడో డబ్బులు యాడ్ చేసి దానిలో ట్రాన్సాక్షన్లు పర్టికులర్గా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ డ్రాప్లు వచ్చినప్పుడు డైరెక్ట్ ఫ్యాంటమ్ వాలెట్లో స్వాప్స్ చేయడము, లేదంటే ఫ్యాంటమ్ యూజ్ చేసి మెయిన్ నెట్ ఇంటరాక్షన్స్ లైక్ ఏ డ్రాప్ని క్లెయిమ్ చేయడం అట్లాంటివి చేస్తే చాలు. కానీ ఇప్పుడు మనము ఏ డ్రాప్ని క్లెయిమ్ చేయడానికి మనం OKX ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది పని చేయట్లేదు, వర్క్ అవ్వట్లేదు ప్రజెంట్ అయితే. ఫ్యాంటమ్ వాలెట్లో ఎర్రర్స్ వస్తున్నాయి కాబట్టి అందుకని అది యూజ్ చేసాము. కాకపోతే ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ ఉంది కదా మీకు, మీరు ఒకవేళ సెల్ చేసుకోవాలి, మేము టోకెన్ సెల్ చేసుకోవాలనుకుంటుంటే మీరు ఏం లేదు, సింపుల్ ఇక్కడ బ్రౌజర్లో మీరు మొబైల్ యూజర్ అయితే ఫ్యాంటమ్ వాలెట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్యాంటమ్ వాలెట్ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫ్యాంటమ్ వాలెట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సేమ్ 12 words అనేది ఇంపోర్ట్ చేయండి. సేమ్ 12 words ఇంపోర్ట్ చేశాక ఇక్కడ మీకు బ్రౌజర్ ఆప్షన్ ఉంటుంది, బ్రౌజర్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ల్యాప్టాప్ యూజర్స్ కానీ డెస్క్టాప్ ఇట్లాంటి PC యూజర్స్ అయితే సేమ్ నేను చూపించిన ప్రాసెస్ కంటిన్యూ అవ్వండి. సో ఇక్కడ బ్రౌజర్ ఆప్షన్ ఉంటుంది, వచ్చేసాక ఇక్కడ సైట్స్ అని ఉంది కదా అదైతే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ జూపిటర్ అని ఉంటుంది. ఈ జూపిటర్ కూడా ఆల్రెడీ మొన్ననే రీసెంట్గా ఏ డ్రాప్ ఇచ్చింది, సెకండ్ ఏ డ్రాప్, థర్డ్ ఏ డ్రాప్ కూడా ఉంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఆ వచ్చేలోపు మీరు కనుక కొన్ని స్వాప్స్ కనుక చేస్తే ఇందులో కూడా ఏ డ్రాప్ వస్తుంది, అందుకని ఇది చూపిస్తున్నాను మీకు. ఈ జూపిటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. జూపిటర్ అనేది సెలెక్ట్ చేసేసాక అండ్ మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్లిప్పేజ్ అనేది ఉంటుంది, కొంచెం ఎక్కువ పోతుంటుంది స్లిప్పేజ్ అనేది. సో స్లిప్పేజ్ అనేది ఎక్కువ పోయేటప్పుడు మీరు ట్రాన్సాక్షన్ అయితే చేయొద్దు అండ్ స్లిప్పేజ్ చూసుకొని చేయండి. ఒకవేళ ఇవన్నీ తెలియకపోతే మీరు డైరెక్ట్గా నేను నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇదే సేమ్ వీడియోలోనే. ఆ ప్రాసెస్ అయితే చేసి డైరెక్ట్ ఎక్స్చేంజెస్లో అయితే సెల్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడైతే మీరు సోల్ ఉంది కదా, సోల్ ప్లేస్లో నోట్ కాయిన్ అనేది పెట్టుకోండి. నోట్ కాయిన్ అనేది పెట్టుకున్నాక కింద వచ్చేసి మీ ఇష్టం USDC అయినా పెట్టుకోవచ్చు, లేదంటే సొలానా అని పెట్టుకోవచ్చు. నేనైతే సొలానా పెడుతున్నా. సో ఇక్కడ మీరు ఎన్ని టోకెన్స్, మన దగ్గర 441 ఉన్నాయి. మీరు ఎన్ని సెల్ చేస్తారనేది మీ ఇష్టం. హాఫ్ సెల్ చేస్తావా, లేదంటే మ్యాక్సిమం కొడతావా, లేదంటే ఒకటే సెల్ చేస్తావా, అదంతా నీ ఇష్టము. సో ఇప్పుడు ఒకటి వచ్చేసి ఒక నోట్ పే టోకెన్ వచ్చేసి $0.24 ఉంది. సో అట్లా నేనైతే మ్యాక్సిమం కొడుతున్నా. నేనైతే సెల్ చేయట్లేదు, జస్ట్ డెమో చూపిస్తున్నా మీకు. ఇక్కడ మ్యాక్సిమం కొట్టేసాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్వాప్ అనేది క్లిక్ చేయాలి మనము. స్వాప్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ వెయిటింగ్ ఫర్ వాలెట్ టు సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ అని వస్తుంది కదా. సో ఇట్లా వచ్చాక మీకు ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 0.49 సొలానా అయితే వస్తుంది టోకెన్స్ మనకి 441 సెల్ చేస్తే. నేనైతే సెల్ చేయట్లేదు, నేనైతే క్యాన్సిల్ కొడుతున్నాను. కొంచెం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీరేంటంటే నేనేదో హోల్డ్ చేస్తున్నా కదా అని సో మీరు హోల్డ్ చేయాలి అనుకోవడము అది ఏంటంటే నేను హోల్డ్ చేస్తున్నానని మీరైతే హోల్డ్ చేయొద్దు, మీరు మీ ఇష్టం వచ్చినట్లు. సో మీ రిస్క్ అనేది మీరు మైండ్లో పెట్టుకొని మీరు సెల్ చేసుకోవాలా హోల్డ్ చేసుకోవాలా అనేది మీరు నిర్ణయించుకోండి. నాకు ఇది టోకెన్ అనేది $0 అనేది వెళ్ళిపోయినా కానీ ప్రాబ్లం అయితే లేదు. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి వాళ్ళకి సపరేట్ రిస్కులు అనేది ఉంటుంది. సో మీకు ఏమన్నా అవసరాలను బట్టి సో మీరైతే సెల్ చేసుకుని ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం మంచిది. అండ్ ఇప్పుడు మీకు చాలామందికి వచ్చే కామన్ డౌట్, ఇది ఎక్స్చేంజెస్కి మూవ్ చేసి ఎట్లా సెల్ చేయాలి. ఎక్స్చేంజెస్కి మూవ్ చేసి ఎట్లా సెల్ చేయాలి అంటే సింపుల్. ఇక్కడ మీరు చూసుకుంటే
మనకి ఎక్స్చేంజెస్ లైక్ మీకు ఏ ఎక్స్చేంజ్ అయినా ఉన్నాయి. ఇది వచ్చేసి బైబిట్లో అయితే డిపాజిట్ అయితే ఆప్షన్ లేదు, బైబిట్లో లిస్ట్ అవ్వలేదు. సో మీరు ఏమి ఎక్స్చేంజెస్ యూజ్ చేయాలంటే బిట్గెట్ అండ్ ఓకేఎక్స్ కూడా మన ఇండియాలో లేదు కాబట్టి మెక్సీ కానీ బిట్గెట్ కానీ లేదంటే కూకాయిన్ కానీ ఈ 3 ఎక్స్చేంజెస్లో అయితే మీరైతే డిపాజిట్ చేయొచ్చు. మీకు ఏ ఎక్స్చేంజ్ ఉన్నా కానీ 3లో ఏదైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అందులో డిపాజిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. లైక్ మీకు స్టార్టింగ్ హోమ్ స్క్రీన్ అయినా కనిపించవచ్చు, లేదంటే మీకు వచ్చేసి నెక్స్ట్ అసెట్స్ అనేది ఉంటుంది. అసెట్స్ ఆర్ వాలెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో అయినా మీకు డిపాజిట్ అనేది కనిపిస్తుంది. ఆ డిపాజిట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఇక్కడ మీరు సెర్చ్ బార్ వస్తుంది. సెర్చ్ బార్లో NCN టైప్ చేయండి. ఒకవేళ NCN పాపప్ రాకపోతే లైక్ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయడానికి ట్రై చేయండి, నోట్ పే అని. సో లైక్ నోట్ కాయిన్ అని ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. నోట్ కాయిన్ అని ఎంటర్ చేశాక ఇట్లా వస్తుంది మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే. సో అట్లా వచ్చాక తర్వాత కాపీ అడ్రస్ వస్తుంది. కాపీ అయితే సేవ్ చేసేసుకోండి. కాపీ అయితే చేసేసాక లైక్ మీరు ఏం చేస్తారంటే కాపీ అనేది చేసేసాక అడ్రస్ కాపీ చేసుకున్నారు కదా, ఆ అడ్రస్ కాపీ చేసేసాక మీరు ఫ్యాంటమ్ వాలెట్ కానీ మీరు సోల్ఫ్లేర్ వాలెట్ కానీ మీ వాలెట్ ఏ వాలెట్లో అయితే మీకు NC కాయిన్స్ ఉన్నాయో NC కాయిన్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెండ్ ఆప్షన్ నొక్కేసి అక్కడ మీరు ఏదైతే అడ్రస్ కాపీ చేసుకున్నారో ఇక్కడ అడ్రస్ని పేస్ట్ చేయండి ఫస్ట్ బాక్స్లో. అండ్ సెకండ్ బాక్స్లో వచ్చేసి మీ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నాయో అన్ని టోకెన్స్లో ఎన్ని సెండ్ చేసుకోవాలనుకున్నారో అన్నీ అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ మ్యాక్సిమం అనుకోండి మ్యాక్సిమం కొట్టండి. కొట్టేసరికి నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ అనేది క్లిక్ చేశాక నెక్స్ట్ స్మాల్ గ్యాస్ ఫీజ్ పడుతుంది. లైక్ 2 రూపీస్ 3 రూపీస్ అట్లా గ్యాస్ ఫీజ్ అనేది పే చేయగానే మీకు ఎక్స్చేంజ్లోకి అయితే లైక్ 5 to 10 minutesలో డిపాజిట్ అయితే అయిపోతాయి. డిపాజిట్ అయిపోయాక మీరు సెల్లింగ్ ఎట్లా చేయాలి అంటే సేమ్ అంతే. మీరు పైన సెర్చ్ బార్ ఉంటుంది. ఈసారి డిపాజిట్లోకి వెళ్ళకూడదు. జస్ట్ మీరు హోమ్ స్క్రీన్లోనే పైన సెర్చ్ బార్ ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. పైన సెర్చ్ బార్ ఉంటుంది. ఆ సెర్చ్ బార్లో NC అనేది అయితే టైప్ చేయండి. టైప్ చేశాక మీకు NC కాయిన్ అయితే కనిపిస్తుంది. అందులో మీరు ఫ్యూచర్స్ పర్పెచువల్ అని ఉంటుంది, అది క్లిక్ చేయకూడదు. స్పాట్ ఉంటుంది, అదే క్లిక్ చేయాలి. అది క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇట్లా వస్తుంది సేమ్ ట్రేడ్ అనే ఆప్షన్ వచ్చి తర్వాత ఇట్లా వస్తుంది బై సెల్ అని. ఇక్కడ సెల్ ఆప్షన్ ఉంది కదా, సెల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి మీరు. ఈ సెల్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు ఈ లైక్ డ్రాగ్ చేయాలి ఈ పాయింట్ని. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెల్ ఆప్షన్ అనేది క్లిక్ చేసి ఈ పాయింట్ని డ్రాగ్ చేస్తున్నా. 100% డ్రాగ్ చేస్తే మీ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నాయో అన్ని టోకెన్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇట్లా మీరు డ్రాగ్ చేసే కొద్దీ పాయింట్స్ అనేవి మీ ఇక్కడ ఉన్న టోకెన్స్ అన్నీ లోడ్ అవుతూ ఉంటాయి. ఇట్లా లోడ్ అయిపోయాక మీరు ఎన్ని టోకెన్స్ సెల్ చేస్తున్నారు అండ్ మీకు ఎంత USDT వస్తుందని ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రైస్ ఏ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది NC టోకెన్ అనేది ఇక్కడ మీకు షో అప్ చేస్తూ ఉంటుంది. సో తర్వాత మీరు వచ్చేసి మీకు ఓకే ఈ ప్రైస్ ఓకే అండ్ ఈ అమౌంట్ ఓకే అనుకుంటే సెల్ NC అనేది కొట్టేయండి. లేదు మాకు $0.3 సెల్ చేసుకోవాలనుకుంటున్నామంటే ఇక్కడ లిమిట్ ఆర్డర్లో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ప్రైస్లో 0.3 అనేది పెట్టేసుకుని ఇట్లా సేమ్ అంతే డ్రాగ్ చేసేసి ఇక్కడ మీకు USDT $0.3 రీచ్ అయితే ఈ కాయిన్ ఎంత వస్తుందని చూపిస్తుంది. సో తర్వాత సెల్ NC అని కొట్టేయండి. లైక్ మీకు ఆ ప్రైస్ ట్రిగర్ అయితేనే, ఆ ప్రైస్ కనుక మీకు అప్డేట్ అయితేనే మీకు లైక్ టోకెన్స్ అయితే సెల్ అవుతాయి, లేదంటే మీకు సెల్ అవ్వవు. ఒకవేళ మీరు నైట్ పడుకున్నారు ట్రిగర్ పెట్టేసి ఒకవేళ 0.31కి టచ్ అయ్యి పడిపోయింది అనుకోండి, అప్పుడు 0.3 దగ్గర మీ టోకెన్స్ అనేది ఆటోమేటిక్గా సెల్ అయిపోతాయి. సో అట్లా ఉంటుంది ప్రాసెస్ అయితే. మీరు అయితే గుర్తుపెట్టుకొని సెల్ చేసుకునే వాళ్ళు సెల్ చేసుకోండి, లేదంటే హోల్డ్ చేసుకునే వాళ్ళు అయితే హోల్డ్ చేసుకోండి. సో అయితే అది నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశాను. అండ్ మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే టెలిగ్రామ్లో మీరు యాక్టివ్గా ఉండాలి. టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళే ఈరోజు ఎక్కువ మీకంటే లైక్ వీడియో చూసి చేసే వాళ్ళకంటే టెలిగ్రామ్లో యాక్టివ్లో ఉన్న వాళ్ళే ప్రాఫిట్ అయితే ఎక్కువ బుక్ చేశారు. ఎట్లా ప్రాఫిట్ బుక్ చేశారు బ్రో అంటే నేను టెలిగ్రామ్లో ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. మీకు వీడియో చేయడానికి నాకు ఎందుకు అవ్వలేదు అంటే సింపుల్, మొత్తం ప్రాసెస్ మీకు ఇది ఎక్స్చేంజ్లో ఎట్లా సేల్ చేయాలి, ఎక్స్చేంజ్లో ఎట్లా డిపాజిట్ చేయాలి అనేది అప్పుడు అవైలబుల్లో లేదు. అండ్ ప్రైస్ కూడా మనకు తెలియదు. సో అందుకని నేను వీడియో అయితే చేయలేకపోయాను. అందుకనే ఇక్కడైతే నేను గైడ్ అయితే పోస్ట్ చేశాను ఇనీషియల్గా మన వాళ్ళందరికీ. ఎవరన్నా సెల్ చేసుకుంటే వాళ్ళు ఉంటే సెల్ చేసుకుంటారని క్లియర్ కట్గా ఏం చేయాలి స్టెప్ బై స్టెప్ మీరు కూడా చూసుకోవచ్చు. 5 పోస్టులు పెట్టా, 5 పోస్టులు పెట్టా అండ్ వాయిస్ క్లిప్ కూడా పెట్టా. సో అదంతా మీరు ఎవరైతే లైక్ వినేసి వాయిస్ క్లిప్ అనేది విన్నారో వాళ్ళందరూ మ్యాక్సిమం మోస్ట్లీ సెల్ చేశారు. అండ్ నాకు మెసేజ్ కూడా చేశారు సెల్ చేసాం బ్రో అని చెప్పి. సో అంతే అది. అండ్ మీకు కొంతమందికి అనిపించవచ్చు ఈ ప్రాజెక్ట్లో ఏమన్నా తక్కువ ప్రాఫిట్ వచ్చిందనో అట్లా అనిపించవచ్చు. కానీ మనం చేసింది ఒక్కటే కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చేసింది నోట్పే ఒక్కటే కాదు, పక్కన డాన్ ఉంది, గ్రేడియంట్ ఉంది, ఇవన్నీ ఎక్స్టెన్షన్సే. ఇది ఒకటి సైడ్ ఒక లైక్ 10 ప్రాజెక్ట్స్ లిస్ట్లో ఇది ఒక ప్రాజెక్ట్ మాత్రమే. మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్నారో బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్న వాటిలో ఒక ప్రాజెక్టే మనకు వచ్చింది. కానీ మీరు ఎట్ ఏ టైమ్ 10 ప్రాజెక్ట్స్ అనేది సైడ్ బై సైడ్ చేస్తున్నారు. వాటిల్లో కూడా ప్రాఫిట్ అనేది వస్తుంది మంచిగానే. సో వాటిని అయితే కంటిన్యూ చేయండి. మేబీ నేను అనుకుంటుంది ఏంటంటే డీసెంట్ ప్రాఫిట్స్ వచ్చింది అనుకుంటున్నాను. మరి మీకు టెలిగ్రామ్ బాట్స్ లాగా
అంటే అంత తక్కువ రాకపోయినా కానీ డీసెంట్ ప్రాఫిట్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ షేర్ చేయమంటారో లేదంటే ఇట్లాంటి ప్రాజెక్ట్స్ స్టాప్ చేసి టెస్ట్ నెట్లు చేయమంటారో మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో దాన్ని బట్టి నేనైతే ప్రొసీడ్ అవుతాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఏమాత్రం మీకు హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఎక్కువ ప్రాజెక్ట్స్ అండ్ ఎక్కువ అప్డేట్స్ కూడా వస్తాయి ఫాస్ట్గా. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి.